నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బ్రిటన్ టు అమెరికా వలసల చిచ్చు, ఒకే ఒక్క హత్య, లండన్ వీధుల్లో రక్తపాతం, లండన్ తగలబడుతుంది, సిక్కు యువకుడి కత్తిపోట్లు, బ్రిటన్ పోలీసుల ఘోర పాపం, ఎలాన్ మస్క్ ఎంట్రీ, గ్లోబల్ జియో పాలిటిక్స్ను షేక్ చేస్తున్న సౌతాప్టన్ మర్డర్ మిస్టరీ, యూరప్ ఖండాన్ని కమ్మేస్తున్న చిచ్చు. గ్లోబల్ పవర్ హౌస్గా చెప్పుకునే బ్రిటన్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారుతుంది. లండన్ వీధుల్లో వలసదారుల వ్యతిరేక నినాదాలతో ఎందుకు అట్టుడుగుతున్నాయి? పశ్చిమ దేశాల భద్రతా వలయాన్ని ఛేదిస్తూ ఒకే ఒక హత్య అంతర్జాతీయ జియో పాలిటిక్స్ను ఎలా షేక్ చేస్తుంది? అవును, ఇప్పుడు బ్రిటన్ సమాజం నిలువునా చీలిపోయింది. ఒకవైపు స్థానిక బ్రిటిష్ ప్రజల కట్టలు తెంచుకున్న ఆగ్రహం, మరోవైపు ప్రాణాల గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్న వలసదారులు. లండన్ నుంచి వాషింగ్టన్ వరకు రాజకీయ దిగ్గజాల మధ్య సైద్ధాంతిక యుద్ధానికి కారణమైన ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది? సౌతాప్టన్ వీధుల్లో ప్రాణాలు విడిచిన ఆ 18 ఏళ్ల కుర్రాడి కథ ఏంటి? భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి చేసిన నేరం బ్రిటన్ను ఎలా తగలబెడుతుంది? ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న సంచలన ప్రచారాలు, అంతర్జాతీయ శక్తుల వ్యూహాల వెనుక ఉన్న అసలైన నిజాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చలికాలపు కటిక చీకటి రాత్రి, బ్రిటన్లోని సౌతాప్టన్ నగరం. 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే స్థానిక యువకుడు తన స్నేహితులతో సరదాగా గడిపి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. అదే వీధిలో విక్రమ్ దిగ్వా అనే 23 ఏళ్ల యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే విక్రమ్ చేతిలో సిక్కుల సాంప్రదాయ కత్తులు ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధిలో కత్తులతో తిరుగుతున్న వ్యక్తిని చూడగానే హెన్రీ నోవాక్ అప్రమత్తమయ్యాడు. తన మొబైల్ ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. బహుశా అదే అతడు చేసిన అతిపెద్ద తప్పు. తనను వీడియో తీయడం చూసిన విక్రమ్ దిగ్వా రెచ్చిపోయాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆ వాగ్వాదం కాస్త క్షణాల వ్యవధిలో ప్రాణాంతక ఘర్షణగా మారింది. కళ్ళు మూసి తెరిచేలోపు విక్రమ్ తన చేతిలోని కత్తితో హెన్రీ ఛాతీపై 4 సార్లు దారుణంగా పొడిచాడు. రక్తపు మడుగులో మునిగిపోయిన హెన్రీ నోవాక్ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. సమాచారం అందుకున్న బ్రిటన్ పోలీసులు స్పాటుకు చేరుకున్నారు. కానీ అక్కడే సీన్ మొత్తం రివర్స్ అయింది. పోలీసులు ఘోరమైన తప్పు చేశారు. తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతున్న హెన్రీని బాధితుడిగా చూడాల్సింది పోయి అతన్నే అనుమానితుడిగా భావించారు. నన్ను కత్తితో పొడిచారు, నాకు ఊపిరి ఆడటం లేదు, ప్లీజ్ కాపాడండి అంటూ ఆ 18 ఏళ్ల కుర్రాడు పదే మొరపెట్టుకున్న ఆ అమానవీయ పోలీసులు వినలేదు. పైగా అతనికి చేతులకు బేడీలు కూడా వేశారు. వెటకారంగా మాట్లాడారు. నిమిషాల వ్యవధిలోనే హెన్రీ ప్రాణాల గాల్లో కలిసిపోయాయి. ఇటీవలే బ్రిటన్ కోర్టులో ఈ దారుణమైన వాస్తవాలు, పోలీసులు నిర్లక్ష్యం బయటికి రావడంతో బ్రిటన్ ప్రజలు రక్తం మరిగిపోతుంది. నిందితుడు విక్రమ్ దిగ్వాకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పటికీ స్థానికుల్లో రగులుతున్న ఆగ్రహం మాత్రం చల్లారటం లేదు. ఒక్క హత్య బ్రిటన్లోని అంతర్గత జాతి వివక్షను, విద్వేషాలను ఒక్కసారిగా బయటకు తీసింది. భారతీయ సిక్కు నేపథ్యం ఉన్న విక్రమ్ చేసిన నేరానికి బ్రిటన్లోని సాధారణ సిక్కులపై ప్రతీకార దాడులు మొదలయ్యాయి. విక్రమ్కు శిక్ష పడిన కొద్ది రోజులకే స్థానిక గురుద్వారాకు చెందిన ఒక అమాయక సిక్కు మత గురువుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఘోరంగా దాడి చేశారు. జాతి వివక్షతో బూతులు తిట్టారు. దీంతో బ్రిటన్లో దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న వృద్ధులు, సాధారణ సిక్కు కుటుంబాలు ప్రాణభయంతో ఇళ్లకే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి ఈ మంటలకు బ్రిటన్లోని మితవాద రాజకీయ నేతలు నెయ్యి పోశారు. నైజెల్ ఫరాజ్ లాంటి రైట్ వింగ్ లీడర్స్ ఈ ఘటనను ఆయుధంగా మార్చుకున్నారు. బ్రిటన్లో 2 టైర్ పోలీసింగ్ నడుస్తుందని, అంటే మతం, జాతిని బట్టి పోలీసులు వేరువేరు చట్టాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మరి ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోయిన బ్రిటిష్ ప్రజలకు ఈ వాదనలు బలంగా నాటుకుపోయాయి. ఈ హెన్రీ నోవాక్ ఉదంతం ఒకప్పుడు అమెరికాను ఊపేసిన జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని గుర్తుకు తెస్తుంది. ఫ్లాయిడ్ కూడా చనిపోయే ముందు నాకు ఊపిరాడటం లేదు అని పోలీసులను వేడుకున్నాడు. ఇప్పుడు హెన్రీ నోవాక్ కూడా అదే మాట అంటూ చనిపోవడంతో ఈ సెగ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా వైట్ హౌస్ వర్గాలను తాకింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించారు. ఈ హత్యను వలసదారుల సామూహిక దండయాత్రతో ముడిపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు కనికరం లేకుండా బేడీలు వేయడం వల్లే ఒక యువకుడి ప్రాణాలు కోల్పోయాడని మండిపడ్డారు. మరోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం బ్రిటన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
జార్జ్ ఫ్లాయిడ్ ఘటనకు ఇచ్చిన ప్రాధాన్యత, అంతర్జాతీయ కవరేజ్ ఈ హెన్రీ నోవాక్ హత్యకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీంతో ఒక వీధిలో జరిగిన నేరం కాస్త అంతర్జాతీయ జియోపాలిటిక్స్ వివాదంగా మారిపోయింది. నిజానికి ఫ్యాక్ట్ చెక్ చేసి చూస్తే నిందితుడు విక్రమ్ దిగ్వా ఈ మధ్యకాలంలో బ్రిటన్కు వచ్చిన కొత్త వలసదారుడు కాదు. అతడు బ్రిటన్లోనే పుట్టి పెరిగిన వ్యక్తి. కానీ సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ వ్యాప్తంగా ఇది కొత్తగా వచ్చిన ఇమిగ్రేట్స్ చేసిన దారుణమేనంటూ ఒక భారీ ఎత్తున ప్రచారం సాగుతుంది. ఆధునిక మితవాద పార్టీలు వలస సమస్యను తమ ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకుని బ్రిటన్ పాలకులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ తీవ్ర విమర్శలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. ఒక కుటుంబంలో జరిగిన విషాదాన్ని వాడుకుని బ్రిటన్ సమాజాన్ని ముక్కలు చేయడానికి అంతర్జాతీయ శక్తులు కుట్ర పన్నుతున్నాయని బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. అమెరికా తరహా విద్వేష రాజకీయాలను తమ దేశంలో సాగనివ్వబోమని తేల్చి చెప్పింది. అయినప్పటికీ పెరుగుతున్న వలసల వల్ల స్థానిక బ్రిటిష్ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని, భయాలను స్టార్మర్ ప్రభుత్వం అణచలేకపోయింది. చట్టబద్ధమైన ఆందోళనను పట్టించుకోకపోతే లండన్ వీధులు ఇలాగే నిరంతరం తగలబడుతూనే ఉంటాయన్నది విశ్లేషకుల హెచ్చరిక. ఈ వలసల చిచ్చు కేవలం బ్రిటన్కు మాత్రమే పరిమితం కాలేదు, మొత్తం యూరప్ ఖండాన్ని కమ్మేస్తుంది. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్ వంటి దేశాల్లో సరిహద్దుల నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న బ్రిటన్లోని సౌత్ పోర్ట్లో 3 చిన్నపిల్లల హత్య జరిగిన తర్వాత దేశం మొత్తం అల్లకల్లోలమైంది. ఆ వెంటనే బెల్ఫాస్ట్లో ఒక స్థానిక యువకుడిపై దాడి జరగడంతో ఆగ్రహించిన జనం కార్లు, ఇళ్లకు నిప్పు పెట్టారు. అటు జర్మనీలో కూడా వలసదారుల దాడుల తర్వాత ఇమిగ్రేషన్ అనేది ఒక పెద్ద పొలిటికల్ వార్గా మారింది. మరి ఇంటర్నెట్లో జరుగుతున్న మరో ఆసక్తికరమైన ప్రచారం ప్రకారం అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ అనుకూల వర్గాలు, గ్లోబల్ రైట్ వింగ్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే యూరప్లోని ఇలాంటి వలస వ్యతిరేక ఉద్యమాలకు, పార్టీలకు ఫండింగ్ ఇస్తూ సపోర్టు చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కోడే కూస్తుంది. మరి సౌతాంప్టన్ వీధిలో ఒక రాత్రి వేళ జరిగిన దారుణ హత్య కేవలం ఒక సాధారణ క్రైమ్ కేసుగా మిగిలిపోలేదు. అది పాశ్చాత్య దేశాల భవిష్యత్తును, వారి ఇమిగ్రేషన్ విధానాలను సవాల్ చేసే ఒక పెద్ద సైద్ధాంతిక యుద్ధానికి తెరలేపింది. మరి వలసదారులపై స్థానికుల్లో ఉన్న అసంతృప్తిని రగిల్చేందుకు, ఇమిగ్రేట్స్పై విషం చిమ్మడానికి ఈ ఘటన ఒక అంతర్జాతీయ ఆయుధంగా నేడు మారింది. గ్లోబల్ జియోపాలిటిక్స్లో ఈ వలసల చిచ్చు ఇంకెన్ని దేశాలను, ప్రభుత్వాలను దహించి వేస్తుందో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.